హాయ్ అండి అందరికీ. ఈరోజు మా మందారం మొక్కలు చూపిస్తాను. అవి చాలా హైట్ పెరిగిపోయాయి. వాటిని ఇలా కట్ చేశాను. అన్నిటినీ మొత్తం చిన్న చిన్నగా కట్ చేశాను. ఎందుకంటే చాలా పొడవుగా పెరిగాయి. మా ఇంటి ముందు రేకులు వేయించిన వీడియో చూపెట్టాను కదా, ఆ రేకులు వేసేసరికి ఇవి ఆ రేకుల కింద ఎండ అసలు రావడం లేదు. మందారానికి ఎండ కావాలి. అవి జరిపే ప్రయత్నంలో చాలా కష్టం అవుతుందని చెప్పి అంత హైట్ పెరిగాయి. ఇలా కట్ చేశాను. అన్ని నేను చిన్న చిన్నగా కట్ చేసి పక్కకి ఎండ తగిలే ప్రదేశంలో పెట్టాను వరుసగా మందారాలన్నీ. ఈరోజు నేను వీటిని మట్టి తీసేసి, పాత మట్టి పైది తీసేసి కొత్త మట్టిని ఎలా పోసానో చూపిస్తాను. ఎందుకంటే సమ్మర్ మొత్తం లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇచ్చాము. ఇప్పుడు చూపిస్తానండి. ఇవి మా వెనుక వైపు ఉన్న 2 మందారం కుండీలు. ఇలా మంచింగ్ కోసం అంతా పైన రాలిన ఆకులు, పూజ చేయగా మిగిలిన పువ్వులు అన్నీ ఇలా పెట్టాను. చూడండి, మట్టి అంతా అసలు మట్టి కనిపించదు. మందారం చెట్లో చాలా తక్కువ కనిపిస్తుంది. మనం పాట్ నిండా మట్టి పోసినా కూడా మొత్తం వేర్లే అయిపోతాయి. ఆ మట్టి అంతా ఏమైపోయింది అనిపిస్తుంది మనకు. చాలా వేర్లు వస్తాయి మందారానికి. ఎందుకో చాలా ఎక్కువ వేర్లు వస్తాయి. అందుకే మనం పాట్ అనేది పెద్దగా పెట్టుకోవాలి మందారానికి. నేను ఇది కొమ్మలతో పెట్టాను. చూడండి ఎట్లా వస్తున్నాయో వేర్లన్నీ. 5-6 ఇంచుల కొమ్మలు నేను వీడియో కూడా పెట్టాను. అలా నేను ఇసుకలో 5-6 ఇంచుల కొమ్మ తీసుకొచ్చి పెట్టి అది వేర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ మరీ చిన్న పాటలో, తర్వాత దానికంటే పెద్దది, తర్వాత దానికంటే పెద్దది ఇలా పెడతాను. అలా పెట్టే పద్ధతిలో ఈ సైజు వరకు వచ్చింది. చూడండి ఎట్లా వేర్లు ఉన్నాయో. ఇదంతా పై మట్టి తీసేసి ఇలా మనం ఇట్లా మట్టి అంతా తవ్వడం వల్ల చిన్న చిన్న వేర్లు వెళ్ళిపోతాయి. ఇంకా దానికి మంచిగా గాలి, ఆ వేరు ప్రదేశానికి గాలి అనేది చక్కగా తగులుతుంది. మనం ఇలా కంపల్సరీ మందారానికి మధ్య మధ్య ఇట్లా తీసేస్తూ ఉండాలి. చూడండి ఎంతెంత వస్తుందో. ఇలా తీసేసి మనం కొత్త మట్టిని అయితే ఇస్తూ ఉండాలి మధ్య మధ్య. దానికి వేరు భాగానికి మొత్తం గాలి తగిలి మంచిగా మనం ఇచ్చే పైన కొత్త మట్టిలో పశువుల ఎరువు, వేపపిండి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీనికి చక్కగా మళ్ళీ చెట్టు పెరగడానికి, పూలు పూయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మట్టి చూడండి ఇసుకలాగా ఎట్లా అయిపోయిందో. అసలు రీపాట్ చేసేప్పుడు కూడా మందారం ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పాట్లో మొత్తం వేర్లే ఉంటాయి, మట్టి తక్కువ ఉంటుంది. మనం ఎంత మట్టి పోసినా మరి అది మట్టి తక్కువ ఉంటుంది. ఇలా తీసేసి నేను మొన్న నేను మట్టి కలిపే వీడియో చేశాను కదండి, ఆ మట్టిని అన్ని కుండీల్లో ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మట్టి పోసి చక్కగా వాటర్ అయితే పోసేస్తాను. ఇప్పుడు ఇంకా చక్కగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది. పువ్వులు కూడా బలంగా పెద్దగా పూస్తాయి. చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఈ మట్టిలో మట్టి కన్నా ఎక్కువ వేర్లే కనిపిస్తాయి. చూడండి ఇట్లా వస్తుంది సన్నగా అన్ని వేర్లే. ఈ మట్టిని నేను ఎండబెట్టి ఈ వేర్లన్నీ తీసేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఇవి ఎంత హైట్ అయ్యాయో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కట్ చేశానని చెప్పాను కదా, అవి కూడా ఇంత ఎత్తు అయితే అయ్యాయి. 2 మీటర్స్ ఉంటుందండి ఒక్కొక్కటి. 2 మీటర్స్ హైట్ అయితే పెరిగింది. అవి కదల్చడానికి ఇబ్బందిగా చాలా హైట్ పెరిగాయి.
అందుకనే నేను వీటిని వెనక వైపు ఉన్న వాటిని అలాగే ఉంచేసాను. రోజు ఈ మందారం అండి ఇది. ఇవి 4 మొక్కలు పెట్టుకున్నాను. ప్రతిరోజు నాకు పూజకైతే పూలు వస్తాయి. ఒక్కొక్క చెట్టుకు 2-3 పూసినా కూడా నాకు పూజకు కావాల్సిన పూలు అయితే వస్తాయి. చూడండి ఎట్లా మొగ్గలు ఉన్నాయో. చూడండి ఒక్కొక్క బంచుకు 5-6. మళ్ళీ మొగ్గలైన తర్వాత మళ్ళీ ఇంకో ఇట్లా పక్క నుంచి కొమ్మలాగా వచ్చి మళ్ళీ దానికి కూడా మొగ్గలు అవుతాయి. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక దీంట్లో మట్టి కూడా చూడండి, అసలు గడ్డలాగా మందారం చెట్టులోది అసలు గడ్డలాగా ఉండనే ఉండదు మట్టి. నేను ఇప్పటికీ ఒక 8-9 సంవత్సరాల నుండి నేను ఈ మందారం మొక్కలు అయితే ఇట్లా చూస్తున్నాను. దాని మొదట్లో మట్టి ఎప్పుడు ముద్దగా తడితడిగా ఉండదు. అదే మనం గులాబీలో చూసుకుంటే మనం పోసిన మట్టి పోసినట్టే ముద్దగా ఉంటుంది. ఒక మందారానికి మాత్రమే చూడండి ఇట్లా ఇసుకలాగా అయిపోతుంది మట్టి అంతా. అది విపరీతమైన వేర్లు రావడం వల్లనో ఏమో కానీ మట్టి అయితే ఎప్పుడు చూడు ఇట్లా గుల్లగా ఉంటుంది. పొడి పొడిగా రవ్వలుగా అయిపోతుంది మట్టి అంతా. ఇప్పుడు ఈ పాటలలోది కూడా మనం చేంజ్ చేసుకుందాం. వేర్లన్నీ తీసేసి మొత్తం చేంజ్ చేసుకుందాం. ఇంకొక 2-3 వానలు పడేసరికి మనం మట్టిని మార్చేస్తే ఆ బలం అనేది చెట్టు తీసుకుంటుంది. ఇలా మట్టి అంతా తీసేసి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ నీళ్ళు అయితే పోస్తాను. ఎప్సమ్ సాల్ట్ నీళ్ళు పోస్తే మనం ఇలా చేయడం వల్ల కలిగిన దాని ఇబ్బంది అంతా మళ్ళీ చెట్టు కుదురుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా నేను ప్రతి కుండీలో మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టిని పోస్తాను. ఇదైతే కొన్న చెట్టు అండి, పింకు చిన్నగా పూస్తుంది. పింకు చాలా పూలు వస్తాయి. చూడండి పైన వేర్లు ఎట్లా ఉన్నాయో. ఇది కూడా నేను కట్ చేశాను కాబట్టి కింది నుంచి మళ్ళీ అంతా ఇగురు వచ్చింది. ఈ కిందన వచ్చిన ఇగురు అన్ని కూడా తీసేస్తాను. ఎందుకంటే మనకు నీళ్లు పోయడానికి ఇబ్బంది, మట్టి తీయడానికి ఇబ్బంది. కింద మట్టికి తగిలితే దానివల్ల ఏమన్నా పురుగులు ఉన్నా కూడా పైకంతా పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కింద వైపు ఎప్పుడైనా ఏ చెట్టు అయినా ఇలా మనం ఒక జానెడెత్తు శుభ్రంగా కిందికి ఆకులు కొమ్మలు లేకుండా తీసేస్తేనే పైన చక్కగా పెరిగి గుబురుగా పూలు పూసే అవకాశం ఉంటుంది. అందుకే కింద వైపు అంతా నేను అసలు ఆకులు కొమ్మలు రానివ్వను, పెరగనివ్వను. వచ్చినా కూడా తీసేస్తాను. ఇలా మనం ఒక జానెడు చూడండి, ఒక జానెడు ఎత్తు వరకు అసలు ఏం లేకుండా తీసేసుకోవాలి మందారానికి. ఇలా తీసేసి అన్నింటికి కొత్త మట్టి అయితే పోస్తున్నాను. వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా అన్ని ఫ్లవర్ పాట్లలో కొంచెం కొంచెం మట్టి తీసేసి అన్నిటికి ఇస్తాను. ఈరోజు ఈ మందారాలకు మాత్రమే ఇస్తున్నాను. చూడండి ఇదైతే పైనే ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి. వేరే ఇదంతా కట్ చేసేస్తాను మొత్తం. ఈ మట్టి అంతా మళ్ళీ మనం ఆరబెట్టేసి ఎండలో కాసేపు ఆరబెట్టేసి మళ్ళీ పశువుల ఎరువు వేపపిండి కలుపుకొని మళ్ళీ వేరే ఉపయోగించుకోవచ్చు. ఇలా అంతా తీసేసాను. తీసేసి ఇలా కొత్త మట్టి అయితే ఇస్తున్నాను. ఇలా 2 డబ్బాలు అయితే పోస్తున్నాను. పోసి వాటర్ ఇచ్చేస్తానండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ వాటర్ అయితే ఇస్తాను. ఇలా అన్ని కుండీల్లో పోసేసుకున్నాను. ఇగో ఇక్కడ ఉంది చూడండి ఒకటి ముద్ద మందారం, రెడ్ కలర్ ముద్ద మందారం. అది సన్న సన్న ఆకులు అయిపోయాయి, దాన్ని కూడా రేపు చేస్తాను. ఇది వైట్ మందారం అండి. చిన్న కొమ్మలు 2 సన్నటి కొమ్మలు దొరికితే తీసుకొచ్చి దీంట్లో పెట్టాను.
ఎంత చక్కగా మొగ్గలు. ప్రతిరోజు ఈ చెట్టుకైతే కంపల్సరీ 1-2 పూలు ఉంటున్నాయి. బాగా తొందరగా పెరిగింది ఈ చెట్టు అయితే. వైట్ మందారం, ఇంకా పింక్ ఒకటి దొరకలేదు, అది కూడా తెచ్చి పెట్టాలి. చాలా చక్కగా పూలు పూస్తున్నాయి. చిన్న చెట్టే కానీ ఎంత మంచిగా రోజు 1-2 పూలు వస్తున్నాయి. ఇది కొన్న చెట్టు అండి. ఒక 5 చెట్లు కొనుక్కొచ్చాను. ఇది పింక్ మందారం. 5 చెట్లలో 2 మిగిలాయి, మిగతా 3 చచ్చిపోయాయి. ఇంత బాగా చూసుకున్నా కూడా మనం కొన్న చెట్లు బతకడం కష్టం. అందుకే నేను అన్ని కొమ్మలతోటే చేసుకుంటాను. ఇలా దొరికినప్పుడు కొమ్మలు తెచ్చి పెట్టేసుకుంటాను. ఇదిగో ఇది కూడా కొన్నదే, కానీ ఇది చక్కగా బతుకుతుంది. చాలా వరకు భూమిలో పెడితే ఇంకా ఎక్కువ పూలు పూస్తాయి. చూడండి, మంచిగా ఎగురొచ్చి ఇప్పుడే మొగ్గలు వచ్చాయి. ఇదైతే చెట్టు నిండా పూలు ఉంటుందండి. పింక్ కలర్ చిన్న మందారం, చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు నా వీడియో. బాయ్ అండి.